ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే సితే పరాయ బ్రహ్మ హరేరాయ త్రి గుణాత్మమే సర్వకవితికామి దర్శ దత్తాత్రేయ నమస్తంతిని సిద్ధి గురు కురు 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 సోహం కుర్రో గుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు వనదేవత పలుకు జై కొండ దేవత అమ్మవారు ఆశీర్వాదం. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ మాసం తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి అదృష్ట యోగము, లక్ష్మీ యోగము, ధనప్రాప్తి యోగము చూసుకుంటే మనస్తత్వము చాలా మంచి మనసు, మంచి ఆలోచన, మంచి విధానం అనేది ఇలా జాతకంలో ఉంది. తులరాశి వాళ్ళకి అదృష్ట గడియలు చాలా వరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, వీళ్ళకి మార్పుళ్ళు చేయాల్సిన దాంట్లో పనులు, కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా చెయ్యాల్సిన విద్యా రంగంలో చూసుకుంటే చదువు కొంచెమైనా కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి తెలివితేటలతోనే అన్నీ సాధించగలుగుతుంటారు. కానీ ఆ తెలివితేటలతో పాటు విద్యారంగం అనేది, విద్య అనేది వీళ్ళకి ఎక్కువగా ఉన్నట్టుగైతే వీళ్ళకి కొట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటిది వీళ్ళకి తెలివి ఉంటే విద్య, విద్య లేకపోతే తెలివి, ఈ రెండింటిలో బ్రేక్ అయిపోతుంటారు. చదువు బాగా చదివారనుకోండి, తెలివితేటలు బ్రేక్ అయిపోతాయి వాళ్ళకి. ఆ విధంగా ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. అలాంటి జాతకం అనేది ఈ తులరాశి వాళ్ళది. మరి ఈ తులరాశి వాళ్ళు అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వ్యవసాయ రంగంలో చాలా వరకు అభివృద్ధి అనేది కనబడుతుంది. ఏ పంట వేసినా కూడా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ లాంటిది కానీ, రాజకీయ ఫలితాలు కానీ, చెయ్యాల్సిన కార్యక్రమాలు కొన్ని యోగా అనేది ఇలా జాతకంలో ఉంది. కానీ ఇలా జాతకంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే జాతకం అనేది ఇలా జాతకంలో ఉంది. అంటే ఊహించని మలుపు, ఊహించని అదృష్టం, అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం కలిగే యోగం అనేది ఇలా జాతకంలో ఉంది. అంటే వీళ్ళు ఏ పని చేసినా చేయకపోయినా కూడా ఆ ధనప్రాప్తి ఒక స్త్రీ మూలంలో నుంచి అవుతుంది. అంటే ఒక స్త్రీ వలన ఇలా దిశ తిరిగే యోగం అనేది కనబడుతుంది. మంచి యోగము, మంచి ఫలితాలు ఇలా జాతక విధానంలో ఉన్నాయి. కాబట్టి రాజకీయ పరంగా చూసుకుంటే కొన్ని మార్పులు చేయాలి. పార్టీ మార్పులు కానీ చేసే దాంట్లో కూడా కొన్ని విధానాలు కొంచెం మారుస్తే వీళ్ళకి ఫస్ట్లో ఉన్నంత మంచి స్పందన, మంచి పనులు, మంచి అభివృద్ధి అనేది ఈ రాజకీయ ఫలితాలలో వీళ్ళకి మంచి యోగం అనేది రాబోతుంది. కాబట్టి వీళ్ళు ఎన్నో చేస్తుంటారు, కానీ ఎన్ని చేసినా కూడా జనాలకి నచ్చదు. మంచి చేసినా నచ్చదు, చెడు చేసినా నచ్చదు. దానివల్ల వీళ్ళు చేయాల్సిన పార్టీ విధానాల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి, చేంజెస్ రాబోతున్నాయి. ఆ చేంజెస్ కానీ తప్పకుండా మారినట్టుగా అయితే వీళ్ళకి మంచి యోగము, అతి యోగం అనేది రాబోతుంది. పర్వాలేదు. మరి సంతాన యోగంలో చూసుకుంటే చాలా వరకు కొంచెం బ్రేకుగా కనబడుతుంది. సంతాన ఫలితంలో ఇలా జాతకంలో దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం, ఆ సంతాన విధానాల్లో ఎన్నో రోజుల నుంచి సంతానం గురించి ఎదురు చూస్తాం. మరి ఆ సంతానం గురించి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరగటం, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. కానీ ఇలా పేరులో చూస్తే నాగ సర్పదోషం కనబడుతుంది. ఇలా జాతక యోగంలో చూసుకుంటే నాగ సర్పదోషం, ఆ నాగ సర్పదోషం వలన ఇలా జీవితం తారుమారైపోతుంటుంది. ఎందువల్ల అంటే కష్టపడతారు, సంపాదించుకుంటారు, తింటారు, దానికే పోతుంటుంది. దానివల్ల అంత పెద్దగా ఎదగరు, అంత డౌన్గా ఉండరు. జనాలు కూడా కొంతమందికి జనాలలో అనేది ఒక ఏడుపు అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రజలలో బాగున్నారు వీళ్ళకేమి తక్కువ, అంటే వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా కూడా వాళ్ళు తినే భోజనము ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు వేసే బట్ట కట్ట బొట్టు విధానము, వాళ్ళ మాట విధానం అనేది ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని బట్టి అబ్బో వీళ్ళు అభివృద్ధిగా వచ్చేసారు, గొప్ప వాళ్ళు అయ్యారు, వీళ్ళ వెనకాల బంధువు మిత్రులు చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద కుబేరులు ఉన్నారు, కాబట్టి వీళ్ళకేమి తక్కువ అన్నట్టుగా వీళ్ళ చుట్టాలను చూసినట్టుగా వీళ్ళని కూడా అలా భావిస్తుంటారు.
కాబట్టి అక్కడ ఏమీ ఉండదు అయ్యా. కాబట్టి అక్కడ ఏమీ ఉండదు. మెయిన్గా బంధుమిత్రులతో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్య పెద్దగా అయ్యే మార్గాలు ఉన్నాయి. చిన్న సమస్య పోయి కొంతమంది మన పక్కనే ఉండవలసిన వాళ్ళు మన బంధువులే, మన రక్తపాశము మన సంబంధించిన వాళ్ళే మన దగ్గరగా తీయగా చెప్పి కొన్ని మాటలు చెప్పి మన మాటలన్నీ మళ్ళీ ఏరియా వాళ్ళకన్నీ చేరేస్తుంటారు. అలాంటి సొంటెలు ఎక్కువగా ఉంటారు. మహాసొంటెలు అంటారు వాళ్ళని. ఆ మహాసొంటెల్ని వాళ్ళ వలన జీవిత ఖరాబ్ అయిపోతుంటుంది, మైండ్ ఖరాబ్ అయిపోతుంటుంది. కాబట్టి అలాంటి సొంటెలకి వాళ్ళు అలాగ చెప్పే వాళ్ళకి వాళ్ళ శిక్ష ఏమిటంటే వాళ్ళ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు, ఒకరి కింద పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళ జీవితాంతం చూడండి, వాళ్ళ జీవితాంతం తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఇట్లా అత్తమామ తరపు నుంచి కానీ ఇట్లా కుటుంబం నుంచి కానీ ఏమీ ఉండదు. ఏమన్నా ఉన్నా వాళ్ళకి దక్కదు. అలాంటి శాపనార్థం అనేది వాళ్ళకి తగులుతుంది. కాబట్టి మెయిన్గా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా ముఖ్యంగా మీరు తీసుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఆయన కలియుగ దేవుడు, వెంకట్రమణ కాబట్టి ఆపద్బాంధవుడు. కాబట్టి ఆ కలియుగ వెంకటేశ్వరుని మీరు పూజించినట్టుకైతే తప్పకుండా అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మీకు ప్రాప్తి కలుగుతాయి, మనశ్శాంతి కలుగుతుంది. చేయాల్సిన కార్యక్రమం మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీ జాతక కొండలి వేసి మేము చూసి చెప్తాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.